అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చెప్పి చేసిన హత్య రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఇంతకుముందు మనం మొదటి భాగంలో విన్నది లాస్ట్లో అతను హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. రాజు వాళ్ళు ఇద్దరు కలిసి ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళి కనుక్కుందాం అన్నాడు యుగంధర్. అప్పుడు ఆ రాజు తలుపు తడితే ఒక స్త్రీ వచ్చి తలుపు తెరిచి ఎవరు అని అడిగింది. అంతవరకు మనం వినటం జరిగింది. ఆయన హత్య జరిగిన దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు యుగంధర్. దాన్ని బట్టి యుగంధర్ తనెవరో చెప్పి, నిన్న ఇక్కడ హత్య జరిగింది, మీ ఇంటికి ఎదురుగా జరిగింది కనుక మీరు చూసి ఉండాలి, మీకు తెలిసిన విషయాలు దయచేసి చెప్పండి అని అడిగాడు. నేను వంటింట్లో ఉన్నాను, అప్పటికింకా ఆయన ఆఫీస్ నుంచి రాలేదు. డామ్ డామ్ అని చప్పుడు విని వంటింట్లో నుంచి వచ్చాను. ఓ కారు అదిగో అక్కడ ఉంది, ఇంకో కారు వేగంగా వెళ్ళిపోతోంది. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు పరిగెత్తారు. ఏం జరిగిందని అడిగాను. ఎవరో తుపాకీతో ఎవరినో చంపారని చెప్పారు. నాకు భయం వేసి తలుపు గడియ పెట్టి లోపలికి వెళ్ళిపోయాను అని ఆమె చెప్పింది. యుగంధర్ ఆమెకు ధన్యవాదాలు చెప్పి పక్కింటికి వెళ్ళాడు. వసారాలో పడక్కుర్చీలో 60 ఏళ్ల మనిషి పడుకొని ఉన్నాడు. యుగంధర్ తనను పరిచయం చేసుకుని, నిన్న ఇక్కడ జరిగిన హత్య విషయం దర్యాప్తు చేస్తున్నాను, మీరు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారా అని అడిగాడు. ఇక్కడే ఈ కుర్చీలోనే కూర్చుని ఉన్నాను. అయితే దయచేసి ఏం జరిగింది చెప్తారా? ఢామ్ అని తుపాకీ చప్పుడు వినిపించింది. నా చూపు సరిగ్గా లేదు, 2 కళ్ళల్లో క్యాటరాక్స్ ఉన్నాయి, దూరం వస్తువులు అస్సలు కనిపించవు అన్నాడు. మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చూశారేమో? ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు, తోటమాలి మాత్రం ఉన్నాడు. అతన్ని అడగండి, ఏమైనా చెప్పగలడేమో. తోటమాలి ఎక్కడుంటాడు? వెనక వైపు గుడిసుంది, అందులో ఉంటాడు అని ఆయన చెప్పగానే రాజు వెళ్ళి తోటమాలిని పిలుచుకొచ్చాడు. నిన్న ఇక్కడ హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు అడిగాడు యుగంధర్. చెట్లకు నీళ్లు పోస్తున్నానండి. అయితే నువ్వేమీ చూడలేదా? తుపాకీ చప్పుడు విని పరిగెత్తుకొచ్చాను. అదిగో అక్కడ ఒక కారు ఉండటం, ఇంకో కారు త్వరగా వెళ్ళిపోతూ ఉండటం చూశాను. అంతకన్నా నీకేమీ తెలియదా? తెలియదండి. సరే నువ్వు వెళ్ళొచ్చు అని ఇంటి మెట్లు దిగి రోడ్డు మీదకి వస్తూ ఉండగా 20 ఏళ్ల కుర్రాడు ఆ ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఎవరబ్బాయి నువ్వు అడిగాడు యుగంధర్. ఆ కూర్చున్నది మా తాతగారు, ఇది మా ఇల్లు, నా పేరు శ్రీనివాస్ అన్నాడు అతను. నిన్న సాయంకాలం ఇక్కడ హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ కుర్రాడు తడబడుతూ, ఇక్కడ లేను, ఎక్కడికో వెళ్ళాను అన్నాడు. అతను భయపడుతున్నాడని, హత్య విషయం తనకు తెలిసినట్టు చెప్తే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుందని, పెద్దవాళ్ళు ఇంట్లో లేనని చెప్పమని ఉంటారని యుగంధర్ గ్రహించి, అబ్బాయి భయపడకు, నేను పోలీసు ఉద్యోగిని కాదు, నా పేరు డిటెక్టివ్ యుగంధర్, నీకు తెలిసిన విషయాలు సంకోచం లేకుండా చెప్పు, అవి నా దర్యాప్తుకు ఉపకరించవచ్చు, నీకేమీ ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నాను అన్నాడు. డిటెక్టివ్ యుగంధరా, మీరు మిమ్మల్ని ముఖాముఖి చుట్టం ఎంత అదృష్టం. చెప్తానండి, నేను చూసింది తప్పకుండా చెప్తాను అన్నాడు. థ్యాంక్స్. నిన్న సాయంత్రం 5 గంటలకి సినిమాకి వెళ్ళడానికి నా స్నేహితుడు వస్తానన్నాడు. అతని కోసం గుమ్మం దగ్గర నిలబడ్డాను. ఒక చెవర్లీ కారు వస్తూ ఉండటం చూశాను. వెనకనే ఒక ఫోర్డ్ కారు వస్తోంది. వెనక వస్తున్న ఫోర్డ్ కారు దూసుకుంటూ వచ్చింది. డ్రైవర్కి ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకున్నాను. చెవర్లీ పక్కగా రావటం చూశాను. చెవర్లీ వెళ్ళేంతవరకు ఆగక, ఎందుకలా పిచ్చివాళ్ళ వస్తున్నాడా డ్రైవరు అని ఆశ్చర్యపోయి రెప్ప వాల్చకుండా చూస్తున్నాను. చెవర్లీ పక్కకు రాగానే ఫోర్డ్లో ఉన్న ఒక మనిషి ముందు కొంగి పిస్తోలు ఢామ్ ఢామ్ అని చెవర్లీలోకి పేల్చాడు. ఆ మనిషి మొహం నువ్వు చూసావా? చూడకే స్పష్టంగా చూశాను. సామాను ఛాయ, కోల మొహం. త్వరగా పో అని డ్రైవర్కి అరిచి చెప్పినప్పుడు కూడా చూశాను. ముందు పళ్ళ వరుసలో ఒక పన్ను లేదు. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. ఆ మనిషిని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలగదా? ఓ ఎస్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీకు ఇబ్బంది ఏం కలగదు, అవసరమైతే కబురు చేస్తాను, అప్పుడు ఒక్కసారి రా అంతే. విత్ ప్లెజర్ అన్నాడు అతను. యుగంధర్, రాజు ఇంటికి వెళ్ళారు. రాజు పోస్ట్ బాక్స్ తెరిచి ఉత్తరాలు తెచ్చి యుగంధర్ బల్ల మీద పెట్టాడు. ఒక్కొక్క ఉత్తరమే చూస్తున్నాడు యుగంధర్. పాత క్లయింట్స్ క్షేమ సమాచారాలు అడుగుతూ రాసిన ఉత్తరాలు కొన్ని చదివి పక్కన పెట్టేసి ఒక కవర్ చించాడు. యుగంధర్ గారికి, అవినీతిగా ప్రవర్తించే ఉద్యోగులను మేము శిక్షిస్తున్నాం.
కృష్ణ పాదాన్ని శిక్షించాం, భీమారావుని త్వరలో శిక్షిస్తాం, ఇంకా కొంతమంది మీద నేరాలు రుజువయ్యాయి, వాళ్ళని శిక్షిస్తాం. మీరు మా కార్యక్రమాలకు అడ్డు రావద్దని హెచ్చరిస్తున్నాం. మా సలహా పాటించకుండా జోక్యం కల్పించుకుంటే మిమ్మల్ని కూడా శిక్షించవలసి ఉంటుంది. కార్యవర్గ సభ్యులు, అవినీతి నిర్మూలన సంఘం. యుగంధర్ ఉత్తరం చదివి రాజుకిచ్చాడు. దాన్ని చూసి మడిచి బల్ల మీద పెట్టి, హంతకుడు ఈ సంఘంలో వాడన్నమాట. అతని ఆనవాళ్లు మనకు తెలిసాయి. అటువంటి మనిషి ఎక్కడ కనపడ్డా వెంటనే అరెస్ట్ చేయించమని కమిషనర్కి చెప్తే సరిపోతుంది అన్నాడు రాజు. యుగంధర్ నవ్వి, అంత సులభం కాదు, ఇంకా అతను ఈ ఊళ్ళో ఉంటాడా, ఏ విమానంలోనో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అని కమిషనర్కు ఫోన్ చేసి హంతకుడి పోలికలు తెలిసాయి అని చెప్పాడు. ఎలా తెలిసాయి, ఏమిటవి అడిగాడు కమిషనర్. తను చేసిన దర్యాప్తు హంతకుడు పోలికలు వివరంగా చెప్పాడు యుగంధర్. వెరీ గుడ్. అటువంటి మనిషి ఎక్కడ కనిపించినా తక్షణం అరెస్ట్ చేయమని మీ ఉద్యోగులకి చెప్పండి. ముఖ్యంగా రైలు స్టేషన్లలో కాపు కాయమనండి. నేను ఎయిర్పోర్టుకు వెళ్ళి దర్యాప్తు చేస్తాను అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. ఇక ముందే అంతా ఆలోచించి పథకం వేసి చేసిన హత్య ఇది కనుక పారిపోవటానికి కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుని ఉండాలి కదూ అన్నాడు రాజు క్రిజ్లర్ కారు తోలుతూ. యుగంధర్ తల ఊపాడు. అందుకే మన విమానాశ్రయానికి వెళ్తున్నది. పారిపోవటానికి ముందే పథకం వేసుకుని ఉంటే విమానాల్లో వెళ్ళటానికి ఏర్పాటు చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నాను. వేషం మార్చుకున్నాడేమో అన్నాడు రాజు. అవును, అది ఆలోచించాను. హంతకుడు తన మొహం నలుగురికి కనపడేందుకు తాపత్రయపడ్డాడు. తన ఆనవాళ్లు పోలీసులకి తెలియాలని, ఆ పోలికలు కల మనిషి కోసం పోలీసులు వెతకాలని హంతకుడు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. అదేమిటి సార్, తననెవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఎవరైనా, కానీ హత్య చేసేటప్పుడు కావాల్సిన తన మొహం ఎందుకు చూపిస్తాడు అన్నాడు రాజు. కారులోంచి తల బయటికి పెట్టి త్వరగా పోని అని హంతకుడు అరిచాడు. అప్పుడు హంతకుడిని చాలామంది చూసుండాలి. శ్రీనివాస్ ఒక్కడే తను చూసినట్టు చెప్పడం వల్ల అతను ఒక్కడే చూశాడు అనుకోవటం పొరపాటు. పోలీసు దర్యాప్తులో ఇరుక్కుంటే తర్వాత సాక్షిగా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని భయపడి ఎవరూ ముందుకు రాలేదు. హంతకుడు తన ఆనవాళ్ళు దాచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదనిపిస్తోంది అన్నాడు యుగంధర్. క్రిజ్లర్ కారు విమానాశ్రయం దగ్గర ఆగింది. 2 డిటెక్టివ్లు దిగారు. ఎవరిని అడుగుదాం రాజు అడిగాడు. ముందు ఎంక్వైరీలో అడిగితే సరి అన్నాడు యుగంధర్. రాజు ఎంక్వైరీ గుమస్తా దగ్గరికి వెళ్ళి, నిన్న సాయంకాలం 5:30 తర్వాత ఇప్పటి వరకు ఎన్ని విమానాలు ఎక్కడి నుంచి బయలుదేరినాయి అని అడిగాడు. ఎంక్వైరీ గుమస్తా రాజును విసుగ్గా చూసి, అక్కడ బోర్డులో వివరాలు ఉన్నాయి చూడండి అన్నాడు. రాజు నవ్వి, సరే, ఓ మనిషి ఏదైనా విమానం ఎక్కి వెళ్ళాడేమో కనుక్కోవటం ఎలా అడిగాడు. అతని పేరేమిటో చెప్తే నేను అడిగి తెలుసుకుంటాను. అదే చిక్కు, అతని పేరేమిటో నాకు తెలియదు, మనిషి పోలికలు చెప్పగలను. అయితే చిక్కే, ఎయిర్ హోస్టెస్ని అడిగితే తెలియచ్చు. అయినా పేరు తెలియని మనిషి గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? నేను డిటెక్టివ్ని, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. రాజు నా పేరు. అదిగో ఆయనే డిటెక్టివ్ యుగంధర్ అన్నాడు రాజు. యుగంధర్ పేరు మంత్రంలా పనిచేసింది. ఆ గుమస్తా చటుక్కన లేచి నిలబడి రాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చి, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. అప్పటికే యుగంధర్ అక్కడికి వచ్చాడు. ఆ గుమస్తా యుగంధర్కి చెయ్యి అందించి, ఆ మనిషి ఆనవాళ్ళు చెప్పండి, కనుక్కుంటాను అన్నాడు. థ్యాంక్ యూ. సామాను ఛాయ, కోలమొహం, ముందు పళ్ళ వరుసలో ఒక పన్ను ఉండదు అన్నాడు యుగంధర్. ముందు పళ్ళ వరుసలో ఒక పన్ను లేదా? ఎస్, నిన్న 6:30కి అలాంటి మనిషి ఇక్కడికి వచ్చాడు. నేను అప్పుడు డ్యూటీలోనే ఉన్నాను. ఢిల్లీ వెళ్ళే నైట్ సర్వీస్ విమానంలో సీటు దొరుకుతుందా అని అడిగాడు. అలాగా, అతని గురించి ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలవా అడిగాడు యుగంధర్. అంటే మనిషి ఎలా ఉన్నాడు అనే? యుగంధర్ తల ఊపాడు. బాగా పొడుగ్గా ఉన్నాడు, దాదాపు మీ పొడుగు, చాలా సన్నం, గడకర్రలా ఉన్నాడు. దట్టంగా గుబురుగా ఉంగరాలు తిరిగిన జుట్టు, పాపిడి లేదు, పైకి దూకున్నాడు. పల్సని మొహం, సన్నని పొడుగు ముక్కు, నిద్రమత్తుతో ఉన్న కళ్ళు, తెల్లని ప్యాంటు, లేత పసుపు రంగు స్లాక్ షర్ట్. అతను చెప్తూ ఉంటే రాజు డైరీలో రాసుకున్నాడు. మెనీ థ్యాంక్స్, చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చెప్పారు. నైట్ విమానంలో వెళ్ళాడా అడిగాడు యుగంధర్. ఎస్ సార్, వెళ్ళుండాలి. సీట్ ఉందని చెప్పాను, అనుకోకుండా బయలుదేరానని, అందుకే మౌంట్ రోడ్ బుకింగ్ ఆఫీస్లో బుక్ చేయలేదని గొణుగుతూ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అతని పేరు తెలుస్తుందా అడిగాడు రాజు. ఓఎస్, సింపుల్, క్షణంలో అడిగి చెప్తానుండండి అని గుమస్తా వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి టీపీ ఈశ్వరన్ అని చెప్పాడు. నైట్ సర్వీస్కి టికెట్లు కొన్నాడన్నమాట.
విమానం ఎక్కి వెళ్ళింది లేనిది తేల్చుకోవాలి అన్నాడు యుగంధర్. అది సులభమే. నిన్న విమానంలో హోస్టెస్గా వెళ్ళిన ఎమిలీ ఇంకో 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. ఆమెను అడిగితే అతను నిన్న ప్రయాణం చేసింది లేనిది తెలుస్తుంది. సీటు బుక్ చేసుకున్న తర్వాత అతను ఎక్కడికి వెళ్ళింది ఎవరైనా చూశారేమో. 2 గంటల తర్వాత కూడా విమానం బయలుదేరి ఉండాలి అన్నాడు రాజు. క్యాంటీన్ వైపు వెళ్ళాట. థ్యాంక్ యూ, మేము క్యాంటీన్లో వాకప్ చేసి వస్తాం. మిస్ ఎమిలీ వస్తే ఇక్కడే ఉండమనండి అని రాజు యుగంధర్ క్యాంటీన్కి వెళ్ళారు. ప్రయాణికులు కూర్చున్న ఎయిర్ కండిషన్డ్ హాల్కి ఎడం వైపు ఉంది క్యాంటీన్. మధ్య నడవ చివరన టాయిలెట్ గదులు. 2 వెయిటర్స్ ఉన్నారు క్యాంటీన్లో. జనం లేరు. యుగంధరు రాజు ఒక బల్ల దగ్గర కూర్చుని వెయిటర్ రాగానే కాఫీ తెమ్మని చెప్పాడు. కాఫీ తాగి బిల్లిస్తూ వెయిటర్కి ₹1 టిప్ ఇచ్చాడు యుగంధర్. వెయిటర్ మొహం వికసించింది. నువ్వు నాకు చిన్న సాయం చేయాలి అన్నాడు యుగంధర్ వెయిటర్తో. ఏమిటి సార్? నిన్న సాయంకాలం 6:30 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లోకి ఒక మనిషి వచ్చాడు. అతను ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు? అతనితో కూడా ఇంకెవరైనా వచ్చారా? ఎవరితోనైనా మాట్లాడా? ఈ విషయాలు చెప్పాలి. నిన్న సాయంకాలం 6:30కా? ఆ మనిషి గుర్తు చెప్పండి, జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు వెయిటర్. రాజు డైరీ తీసి టీసీ ఈశ్వరన్ ఆనవాళ్లు చదివాడు. వెయిటర్ అంతా శ్రద్ధగా విని అటువంటి పోలికలున్న మనిషి ఎవరూ రాలేదు సార్ చెప్పాడు. అదేమిటి, క్యాంటీన్లోకి వచ్చాడని బుకింగ్ గుమస్తా చెప్పాడు. ఏమో సార్, అటువంటి పోలికలు గల మనిషి ఇక్కడికి వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. అతను చూశాడేమో, అడిగి వస్తాను అని రెండో వెయిటర్తో మాట్లాడి నిమిషంలో తిరిగి వచ్చి, లేదు సార్, అటువంటి మనిషి రాలేదు, నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. యుగంధర్ నడవాలోకి వెళ్ళి నిల్చుని 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి వెనక్కి తిరిగి వచ్చి, బుకింగ్ గుమస్తా పొరపడి ఉండొచ్చు. నడవాలోకి వెళ్ళిన మనిషి 5 నిమిషాల్లో రాకపోతే క్యాంటీన్లో కాక తిన్నగా టాయిలెట్ గదిలోకి వెళ్ళాడేమో. అయినా ఆ విషయం అలా ఉండని. నిన్న సాయంకాలం 6:30 ప్రాంతాల్లో క్యాంటీన్లోకి ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పగలవా? జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే, అయినా ప్రయత్నించి చూడు అన్నాడు. వెయిటర్ నవ్వి, అంత కష్టమేమీ కాదు సార్. 5-6 గంటల మధ్య ఎయిర్పోర్ట్ స్టాఫ్ వస్తారు. సాయంకాలం 6-7 గంటల మధ్య సామాన్యంగా ఎవరూ రారు. ఆ సమయాల్లో ఇక్కడి నుంచి బయలుదేరే విమానాలు కానీ వచ్చే విమానాలు కానీ ఉండవు అన్నాడు. వెరీ గుడ్, అయితే చెప్పు. 2 విదేశీయులు ఆ మూల బల్ల మీద కూర్చున్నారు. రాత్రి విమానం బయలుదేరే ముందు క్యాంటీన్లోంచి బయటికి వెళ్ళారు. ఒక్కొక్కరు 5 కప్పులు కాఫీ తాగారు. తర్వాత ఒక పైలట్ ఆఫీసర్ అతని స్నేహితురాళ్ళు అయి ఉండాలి. విమానాశ్రయం చూపించడానికి తీసుకొచ్చారు అనుకుంటాను. 2 అమ్మాయిలతో వచ్చి అరగంటకు కూర్చున్నారు ఆ కిటికీ పక్కనున్న బల్ల దగ్గర. ఇంకా అడిగాడు యుగంధర్. ఒక అతను ఒంటిగా వచ్చి అదిగో ఆ తలుపు పక్కనున్న ఆ బల్ల దగ్గర కూర్చున్నాడు. అతని పేరు భరతన్. అతను నీకు తెలుసా? తెలియదు సార్. అతను వచ్చి కూర్చున్న 5 నిమిషాల తర్వాత కాఫీ తాగడానికి ఇంకెవరో వచ్చి హలో మిస్టర్ భరతన్ అన్నాడు. అందువల్లే తెలిసింది అతని పేరు నాకు. ఆ వచ్చిన మనిషి పేరు? అది నాకెలా తెలుస్తుంది సార్? భరతన్ అతన్ని పేరు పెట్టి పిలవలేదు, హలో అని ఊరుకున్నాడు. ఇంకా ఎవరొచ్చారు? అంతే సార్, 6:30 ప్రాంతాల వాళ్లే క్యాంటీన్లో ఉంది, వాళ్లే ఉన్నారు. సరే, భరతన్ని ఆ వచ్చిన ఇంకో మనిషిని వర్ణించి చెప్పగలవా? ప్రయత్నిస్తాను సార్ అని క్షణం ఆగి, ఆ వచ్చిన మనిషి లావుగా పొట్టిగా ఉన్నాడు. గాంధీ టోపీ పెట్టుకున్నాడు. తెల్ల లాల్చి, తెల్ల పంచ, చేతిలో తోలు సంచి, కళ్ళకు అద్దాలు. గుడ్, భరతన్ అడిగాడు యుగంధర్. భరతనా? చెప్తాను. బట్టతల, కణతల ప్రాంతాల మాత్రం కొద్దిగా వెంట్రుకలున్నాయి. పొడుగా పొట్టా బట్టలు అడిగాడు యుగంధర్. బాగా పొడుగు సార్, దాదాపు మీ అంత పొడుగున్నాడు. సన్నగా ఉన్నాడు. తెల్ల ప్యాంటు, ఎరుపు నీలం గళ్ళ స్లాక్ షర్ట్. ఇంకా కళ్ళు, ముక్కు, మొహం అది ఒక పీక్కుపోయిన మొహం సార్. సన్నని పొడుగు ముక్కు, కళ్ళు అప్పుడే నిద్రలేచినట్టున్నాయి. యుగంధర్ తల ఊపి, చాలా థ్యాంక్స్, మా దర్యాప్తుకు నువ్వు చెప్పిన విషయాలు ఎంతో ఉపకరిస్తాయి అని ₹5 నోట్ ఇచ్చాడు వెయిటర్కి. భరతన్, టీపీ ఈశ్వరన్ ఒకే మనిషి అంటారా అడిగాడు రాజు. సందేహం లేదు. బుకింగ్ కౌంటర్ నుంచి తిన్నగా టాయిలెట్ రూమ్లోకి వెళ్ళాడు అతను. టాయిలెట్ రూమ్లోకి వెళ్ళాక తలకు పెట్టుకున్న టోపీ తీసేశాడు. అసలు బట్టతల ఆ మనిషికి. స్లాక్ షర్ట్ ఒకవైపున లేత పసుపు రంగు, రెండో వైపున ఎరుపు నీలం గళ్ళు ఉండాలి. స్లాక్ షర్ట్ తిప్పి వేసుకొని ఉండాలి. అతనికి నిజంగానే ఒక పన్ను లేదు. కట్టుడు పన్ను పెట్టుకుని క్యాంటీన్లోకి వెళ్ళాడు. అయితే అతని అసలు పేరు భరతనా, ఈశ్వరనా
అడిగాడు రాజు. భరతే అయి ఉండాలి. అసలు రూపంలో ఉండగా ఎవరో అతన్ని పలకరించారు గనక. పద, భరతన్ విమానంలో వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి. ఎంక్వైరీ గుమస్తాతో ఎయిర్ హోస్టెస్ ఎమిలీ కబుర్లు చెప్తోంది. యుగంధర్ని పరిచయం చేయగానే, ఓ ఎస్ యుగంధర్ గారు, మీరు నాకు తెలుసు. నేను మీకు జ్ఞాపకం లేనేమో. 2 నెలల క్రితం మీరు ఢిల్లీ వచ్చినప్పుడు నేనే మీరెక్కిన ప్లేన్లో హోస్టెస్ని అంది నవ్వుతూ. అతను జ్ఞాపకం, అవును జ్ఞాపకం ఉన్నావు. నాకు నీ వల్ల ఒక చిన్న సాయం కావాలి. ఓఎస్ చెప్పాడు అతను. అటువంటి మనిషి నిన్న ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ప్రయాణం చేయలేదు అంది ఎమిలీ. అంటే టీపీ ఈశ్వరన్ క్యాన్సిల్ చేశాడా? లేదు, నిన్నెవరూ క్యాన్సిల్ చేయలేదు. ఒక పన్ను లేని దుబ్బు జుట్టు, పొడుగు, సన్నం, ఈ రూపం గల మనిషి ప్రయాణం చేయలే. టీపీ ఈశ్వరన్ పేరున ప్రయాణం చేసిన మనిషి ఎలా ఉన్నాడో జ్ఞాపకం లేదు. ఆల్ రైట్ అని బట్టతల, పొడుగు, ఎరుపు నీలంగళ్ళ స్లాక్ షర్టు, మత్తు కళ్ళు, ఆ రూపం ఉన్న మనిషి ప్రయాణం చేశారా అడిగాడు యుగంధర్. లేదు అంది ఎమిలీ. పొట్టిగా, లావుగా, తెల్లని పంచ, తెల్లని లాల్చి, కళ్ళద్దాలు, ఈ పోలికలున్న మనిషి? లేదు అన్నది ఎమిలీ తల బెదిలించి. ఓకే, దట్ ఈజ్ ఆల్ రైట్, వెరీ మెనీ థ్యాంక్స్, వస్తాం అని యుగంధర్ రాజు అక్కడి నుంచి బయలుదేరబోతుండగా బుకింగ్ క్లర్క్ మిస్టర్ యుగంధర్ అని పిలిచాడు. ఎస్, నేను క్యాషియర్ దగ్గరికి వెళ్ళొచ్చేటప్పటికీ ఈ కవర్ నా బల్ల మీద ఉంది, మీకే అంటూ ఒక కవర్ ఇచ్చాడు యుగంధర్. నేను యుగంధర్ కవర్ అందుకుంటూ, ఎవరు తెచ్చిపెట్టింది మీరు చూడలేదన్నమాట అన్నాడు. లేదు సార్. యుగంధర్ కవర్ చింపి ఆ కాగితం రాజుకిచ్చాడు. రాజు చదివాడు. ఇది ఆఖరి హెచ్చరిక అని రాసుంది ఆ కాగితం మీద. ఇక ఏమిటి సార్ వీళ్ళ బెదిరింపు అన్నాడు రాజు నవ్వుతూ. కృష్ణపాదం హత్య గురించి దర్యాప్తు చేయటం వీళ్ళకిష్టం లేదు. బెదిరిస్తే మనం దర్యాప్తు మానుకుంటామని అనుకుంటున్నారు. బెదిరించని మనకే అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి. కారు పోలీస్ కమిషనర్ ఆఫీస్ గేట్లోకి తిప్పాడు రాజు. అప్పుడే తన జీబులో ఎక్కడికో బయలుదేరబోతున్న ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు క్రిజ్లర్ కారు చూసి ఆగిపోయి, హలో, ఏమిటి న్యూస్ అడిగాడు యుగంధర్ని. అర్జెంట్ పని మీద వెళ్తున్నారా? యుగంధర్ ఎదురు ప్రశ్న వేశాడు. అంత అర్జెంట్ పని ఏం కాదు. ఏ? రండి, నేను కమిషనర్తో మాట్లాడాలి, తర్వాత మీ సహాయం కావాలి అన్నాడు యుగంధర్. ముగ్గురు కమిషనర్ గదిలోకి వెళ్ళారు. మీరు కోరిన విధంగా బస్ టెర్మినల్స్లో, రైల్వే స్టేషన్స్లో హంతకుడు పోలిక ఉన్న మనిషి ఎవరైనా కనిపించాడేమోనని వాకప్ చేయించాను. ఇప్పటికీ అందిన రిపోర్ట్లను బట్టి మా డిటెక్టివ్లకి హంతకుడి గురించి ఏమీ తెలియలేదు అన్నాడు కమిషనర్. దట్ ఈజ్ ఆల్ రైట్. ఎయిర్పోర్ట్లో మాకు కొన్ని విషయాలు తెలిసాయి అని యుగంధర్ విమానాశ్రయంలో తను తెలుసుకున్న విషయాలు కమిషనర్కి వివరంగా చెప్పాడు. నాకు అర్థం కావట్లేదు, అందులో ఏదో మర్మం ఉందని మాత్రం తెలుస్తోంది. భరతన్ మారు వేషంలో హత్య చేసి టీపీ ఈశ్వరన్ అనే పేరుతో విమానంలో టికెట్ బుక్ చేసుకుని మారు వేషం తీసేసి భరతన్గా క్యాంటీన్లోకి వెళ్ళాడు, అంతవరకు తెలుస్తోంది. భరతన్ పోలికలున్న మనిషి కానీ, ఈశ్వరన్ పోలికలున్న మనిషి కానీ విమానంలో ప్రయాణం చేయలేదని హోస్టెస్ చెప్పింది. అయినా సీటు ఖాళీగా లేదని, టీపీ ఈశ్వరన్ పేరున ఎవరో ప్రయాణం చేశారని హోస్టెస్ అంది. ఇందులో కిట్కి ఏమిటి అని అడిగాడు కమిషనర్. నేను ఊహించింది ఏమిటంటే, ఇంకొక మారు పేరుతో హంతకుడు ఇంకో విమానంలో ప్రయాణానికి ముందే, అంటే హత్య చేసే ముందే టికెట్ కొనుక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి తను విమానాశ్రయానికి వెళ్ళాడని కనిపెట్టి ఎక్కడికి వెళ్ళింది కనుక్కోకుండా ఉండేందుకు అంతా గందరగోళం చేశాడు. టీపీ ఈశ్వరన్ పేరున సీట్ బుక్ చేశాడు రాత్రి విమానంలో. తర్వాత మారు వేషం తీసేసి క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మన అదృష్టం, అతను దురదృష్టం, భరతన్కి పరిచయం ఉన్న మనిషి ఎవడో అతన్ని క్యాంటీన్లో పలకరించటం. తర్వాత క్యాంటీన్లోంచి బహుశా మళ్ళీ టాయిలెట్ గదిలోకి వచ్చి మళ్ళీ వేషం మార్చుకొని ఉంటాడు. మరెవరో అతని ముఠాలో అతను వచ్చి అతన్ని కలుసుకొని ఉంటాడు. టీపీ ఈశ్వరన్ పేరుతో బుక్ చేసిన టికెట్ అతనికి ఇచ్చుంటాడు భరతన్. అతను టీపీ ఈశ్వరన్ పేరుతో ప్రయాణం చేసి ఉంటాడు. మరి భరతన్ ఏమయ్యాడు? భరతన్ మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చి ఉంటాడని అనుకోను. ముందే కొనిపెట్టుకున్న టికెట్తో ఇంకో విమానంలో ప్రయాణం చేసి ఉంటాడు. కమిషనర్ తల ఊపాడు. హంతకుడు పిస్తోల్ ఉపయోగించాడు. అతనికి పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అతనికి ఉందా? ఉంటే అతని పేరుతో లైసెన్స్ ఉండాలి కదా, రికార్డులో చూడమనండి అని చెప్పాడు యుగంధర్. ఓఎస్ అంటూ రిసీవర్ తీసి ఏమని చెప్పాలి అడిగాడు యుగంధర్ని. భరతన్ పేరుతో లైసెన్స్ ఇచ్చినట్టుందేమో చూడమనండి. ఆ పేరుతో ఇచ్చినట్టు లేకపోతే ఈశ్వరన్ పేరు మీద ఇచ్చారేమో కనుక్కోండి. కమిషనర్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగికి ఫోన్ చేసి 10 నిమిషాల్లో చెప్తానన్నాడు అని చెప్పాడు.
తనను బెదిరిస్తూ విమానాశ్రయంలో ఎవరో ఉత్తరం పెట్టి వెళ్ళటం యుగంధర్ కమిషనర్కి చెప్పాడు. యుగంధర్, ప్లీజ్ బీ కేర్ఫుల్. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏ మూల నుంచో కాల్చి చంపటానికి ప్రజ్ఞ అవసరం లేదు, తెగింపు చాలు. అలా తెగించిన వాళ్ళని తప్పించుకుని తిరగటం చాలా కష్టం అన్నాడు కమిషనర్. యుగంధర్ నవ్వి, అందుకని నా కన్సల్టింగ్ రూమ్లోంచి కదలకుండా కూర్చోమంటారా అన్నాడు. అలా కాదు, కాస్త జాగ్రత్త అని కమిషనర్ అంటూ ఉండగా ఎవరో తలుపు తట్టించప్పుడైంది. కమేన్ అన్నాడు కమిషనర్. ఒక ఉద్యోగి లోపలికి వచ్చాడు, ఒక పెద్ద పుస్తకం ఫైలు తీసుకుని. ఈయన ఇన్స్పెక్టర్ యాంథోనీ, ఫైర్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అని వచ్చిన అతని గురించి చెప్పి, ఎస్ కనిపించిందా అడిగాడు కమిషనర్. ఎస్ సార్, ఏఎస్ భరతన్ పేరుతో ఒక రివాల్వర్ లైసెన్స్ ఉంది. రివాల్వర్ నెంబర్ AK-40062, లైసెన్స్ నెంబర్ MBT 2721/3721, భరతన్ చిరునామా 182/271 బజార్ స్ట్రీట్, ట్రిప్లికేన్ చెప్పాడు ఇన్స్పెక్టర్ యాంథోనీ. గుడ్. భరతన్కి రివాల్వర్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినట్టు? అతని అప్లికేషన్ మీద ఏముంది అడిగాడు యుగంధర్. రివాల్వర్ ఎందుకు అవసరమైంది అప్లికేషన్లో రాయలేదు సార్. అదేంటి, ఆ కారణంగా ఒక మనిషి ఎందుకు రివాల్వర్ లైసెన్స్ ఇచ్చారు అరిచాడు కమిషనర్. క్షమించండి సార్, మీరు ఇవ్వమన్నారు. వాట్ డూ యూ మీన్? నేనే ఇవ్వమన్నానా? ఎస్ సార్, ఇదిగో అప్లికేషన్ ఫామ్, లైసెన్స్ ఇవ్వమని మీరు రాసి సంతకం పెట్టారు అంటూ ఫైల్ కమిషనర్కి అందించాడు ఇన్స్పెక్టర్ యాంథోనీ. కమిషనర్ ఫైల్లో ఉన్న అప్లికేషన్ మీద తను రాసిన చదివి తల ఊపి ఫైల్ యుగంధర్కి ఇచ్చాడు. రికమెండెడ్ బై CM, ఇష్యూ లైసెన్స్ ఇమీడియట్లీ. కమిషనర్ సంతకం ఉంది. సీఎం అంటే చీఫ్ మినిస్టరా అడిగాడు యుగంధర్. కమిషనర్ తల ఊపాడు. అంటే ముఖ్యమంత్రి భీమారావు గారేగా. దిస్ ఈజ్ రియల్లీ వెరీ సీరియస్. నేను ఐజీకి రిపోర్ట్ చేయాలి వెంటనే అన్నాడు కమిషనర్. ఈ భరతన్ విమానాశ్రయంలో కనపడ్డ భరతన్ ఒక మనిషిని నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉందా అడిగాడు యుగంధర్. కమిషనర్ ఇన్స్పెక్టర్ యాంథోనీ వైపు తిరిగి, ఆ భరతన్ మీకు జ్ఞాపకం ఉన్నాడా? ఎలా ఉంటాడో చెప్పగలరా అడిగాడు. జ్ఞాపకం ఉన్నాడు సార్, 2 నెలలేగా అయింది లైసెన్స్ ఇచ్చి. అందులోనే ఇలాంటి రికమెండేషన్తో వచ్చిన మనిషిని మర్చిపోగలమా? చాలా పొడుగ్గా ఉన్నాడు, బట్టతల, కణతల దగ్గర మాత్రం కాస్త జుట్టు, పల్సని మొహం, పొడుగు ముక్కు, తప్ప తాగినట్టున్న కళ్ళు. చాలు భరతన్, ఈ భరతన్ ఆ భరతన్ ఒక్కడే అన్నాడు రాజు. యుగంధర్ స్వరాజ్యరావు వైపు తిరిగి, ఇన్స్పెక్టర్ భరతన్ చిరునామా ఉంది కదా, అతని ఇంటికి వెళ్ళి అతని గురించి వాకప్ చేసి వివరాలు తెలుసుకుంటారా? మాకు వేరే పనుంది, మీ దర్యాప్తు కాగానే దయచేసి నన్ను కలుసుకోండి అన్నాడు యుగంధర్. ఇక ఇంతటితో ఈ భాగం సమాప్తం. మళ్ళీ తర్వాత ఒక 2-3 గంటల్లో మళ్ళీ ఇంకో భాగం వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.